years కాదు 3 years కాదు 1 year లో కావచ్చు 1 year లో ఇస్తాను నేను సైలెంట్ ఒక గ్రామంలోని అది మంగళసూత్రం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా అన్నప్పుడు మీ పెళ్లి మీ అమ్మాయి పెళ్లి ఆర్థిక అంతగా ఉపయోగించుకోకండి. ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు పెళ్లి గురించి అమ్మాయికి వాళ్ళు ఉపయోగించుకోండి. వాళ్ళకి తాతగా వస్తుంది, మన డబ్బులు ఉన్నాయి, పెరిగి వస్తుంది, అలా ఉపయోగించుకోకండి. నేనైతే ఇస్తాను 10 మందికి నేను ఫార్మింగ్ చేశాను కదా రామాలయంలో 12 మందికి గ్రామ కోరికతో మీకు పంపిస్తాను. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే నేను మీకు అవైలబుల్ ఉండదు. ఈ అవైలబుల్ ఉండాలంటే చంద్రశేఖర్ మా ఫాదర్ నాడు కదా ఆయన బాబు వస్తాడు, ఆయన నేను ఇన్విటేషన్ చేస్తే ఆయన నాకు చెప్తాడు నేను ఎట్లా పంపించాలని నాకు 15 days దాని ముందు చెప్తే నేను కానీ పంపింగ్ ఏర్పాటు చేస్తాను. ఈ అవసరం ఏంటంటే ఇంకొకటి ఇక్కడ మీరు పంపించిన తర్వాత రాముని పాదాల దగ్గర పెట్టి మన దగ్గర అశోకాలు చేసి ఈ అక్షరాలు పెట్టి మీ బంధువులతో మీ పదాలు తీసుకొచ్చి మీరు అది స్వీకరించండి. అందులో కూడా నేను నా నెంబర్ ఇస్తాను, నేను అవసరం లేకపోతే పండుగ చెప్తాను, చాలా దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీని కాదు మీరు ఆయన 200 రూపాయలు చెల్లించాలి. 200 రూపాయలు చెల్లించి అష్టం చేస్తాడు, ఆయన అక్షరంలో ఇస్తాడు. ఈ అవసర భాగ్యం ఏంటంటే రాముని పాదాల దగ్గర పెట్టుకుంటాడు ఆయనని. అది మహాభాగ్యం. అది ఆగ్రహలేదు నా పేరు లేదు, మీకు కలుగుతుంది ఆ భాగ్యం. ఎవరైతే ఉపయోగిస్తారో 5 మంది ఇది నిజంగా చెప్తున్నా. మా నాన్నగారు పేరు ఇస్తున్నాయి, నేను ఇస్తాను, మా నాన్నగారు పేరు ఇస్తున్నాయి, గుర్తుంచుకోండి, మా నాన్నగారు పేరు ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. చాలా సంతోషం. రామస్తులై ఉంది, రామస్తుడి ఒక కన్యాగలకు ఏదో ఆయన తోచిన విధంగా రాముడి ప్రసాదంగా ఒక ముఖ్యమంత్రి యొక్క పేరు గురించి ఇలా చేయడం అనేది అత్యంత అనుసరణీయాత్మకమైనది. ఇలాగే గ్రామస్తులు ఏ గ్రామాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటే ప్రపంచం మొత్తం సులభంగా అభివృద్ధి అవుతుంది. మన యొక్క పక్షము రాజేశం అనేది తొందరగా ప్రచారం అవుతుంది. దాని కొరకు మేము చాలా సంతోషిస్తున్నాం. దానికి పేరు నాకు తెలియదు కానీ రాముడి యొక్క కృప ఆ కుటుంబం మీద ఉండాలని ఆశిస్తూ జై శ్రీ రామచంద్ర భగవానికి యూట్యూబ్ మీద ఓపెన్ చేయండి. నా పేరే ఉంది కుమార సీతారామచంద్రస్వామి యొక్క కళ్యాణోత్సవం అందరూ కూడా తిలకించారు కనుక మనం పూజ చేసినాక రాముడికి లక్ష్మణుడికి సీతమ్మవారికి అన్నాలు వేయాలి. సీతమ్మవారికి అన్నారు, రాముడికి అన్నారు. పట్నాలు ప్రాంతాలు వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ సీతారామచంద్ర స్వామి యొక్క గీతమాన్యం గారు కుమారసేన్ గారు వాళ్ళ దగ్గరకు వచ్చి మీకు తోచినంత దయాభక్తిపూర్వకంగా స్వామికి సీతారామచంద్ర స్వామికి కట్టకానుకలు సమర్పించుకోవాల్సిందిగా పదే భక్తులందరినీ వేడుకుంటున్నాను. जय